ఏ వర్క్ అది నేను పెట్టింది కాదు వీడియో, అది ఎవరో సామాజిక కార్యకర్తలు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టిండ్రు. మరి అది ఏ వరకు నాకు తెలియదు. చేతితోటి గీక్తే రోడ్డు పోతుంది. ఇక దానికంటే సంబంధించి ఇంకేం చెప్పాలా? దానిపై విచారణ చేస్తా. వాటికి బిల్లులు ఇచ్చేస్తారా? మరి ఇచ్చేస్తే ఇచ్చేది, దానికి సంబంధం లేదు మాకు. ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఇచ్చేస్తే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇచ్చేయండి, ప్రజల సౌకర్యం, ప్రజా సొమ్ము కదా. చేతితోటి గీక్తే రోడ్డు పోయినాక ఇంకేం రోడ్ వేసినట్టు? 100% నేను మేయర్ ఎక్కడ అనలేదు. అధికారులు నాణ్యత పాటించవలసిన బాధ్యత అధికారులది. అధికారులు నాణ్యత పాటించకపోతే ఎవరిపై చర్యలు తీసుకోవాలి? ప్రజాప్రతినిధులు గౌరవ వినోద్ కుమార్ గారు మేము కలిసి స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. స్మార్ట్ సిటీని ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. చేయనప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? అధికారుల మీదనే కదా. అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తే, ఇష్టారాజ్యంగా పనులు చేపిస్తే ఊరుకునేందుకు లేదు కదా. నేను కూడా కార్పొరేటర్ను, ఈ నగరపాలక సంస్థల మెంబర్ను, ఈ నగరానికి ప్రథమ పౌరులు చేసిన కాబట్టి నా బాధ్యత కూడా ఉంది దీంట్లో. కళ్ళు మూసుకొని ఉండలేము కాబట్టి ఇలాంటి తప్పనిసరిగా ఇలాంటి ఏ అవినీతి జరిగినా, ఏ అధికారులు అక్రమం చేసినా కానీ ముందుండి కొట్లాడతాం, వాళ్ళపై పోరాటం చేస్తాం, చివరి వరకు వాళ్ళతో అగెనిస్ట్గా పోరాటం చేస్తాం. అన్ని బయటికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంతకు ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినా కదా. ఇంతకు ముందు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా వారికి సంబంధించిన జిరాక్స్ కాపీ కూడా మీకు ఇస్తా. సార్, రవీందర్ సింగ్ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని రాతపూర్వకంగా అధిష్టానానికి మేము కంప్లైంట్ చేస్తానని అంటున్నారు. మీరు దీనిపై మీ యొక్క స్పందన? వాళ్ళు నాపై అధికారికంగా కంప్లైంట్ ఇస్తే ఏం నేను పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఒక మాట చెప్పాలి, దాంట్లో రాయాలి, ఒక మాట రాయాలి. ఇగో ఈ పార్టీకి వ్యతిరేకం చేసిన, పార్టీకి వ్యతిరేకం చేసిన వాళ్ళే ఈరోజు వెంబడి ఉంటారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను పార్టీకి వ్యతిరేకం కాదు, అవినీతికి వ్యతిరేకం. అధికారులు చేసిన అవినీతిని బట్ట బయలు చెప్తా. రోజుకు వారానికి ఒకసారి ఒక అవినీతిని బయటికి తీసి పెడతా. ఇది నేను కల్లారా చూస్తున్నా కాబట్టి, చాలా రోజులకి ఓపిక పట్టినాం కాబట్టి, ఇక రాతపూర్వకంగా 3 సార్లు దరఖాస్తు ఇచ్చిన చర్యలు లేవు కాబట్టి ఇక ప్రత్యక్ష చర్యలకు వచ్చింది. గతంలో రవీందర్ సింగ్ కౌన్సిలర్, కార్పొరేటర్గా ఈ 2 చోటు పదవులు తీసుకుంది. నేను సివిల్ సప్లై చైర్మన్ అయితే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రాజీనామా చేస్తా అంటే ఇది అవసరం లేదు, కాబట్టి నేను రాజీనామా చేయాలని. అక్కడ కూడా జీతం గురించి చర్చ రాలేదు, జీతం గురించి ఎవరు అడగలేదు, నన్ను ఎప్పుడు కూడా ఈ చర్చ లేదు. అయినా నా వ్యక్తిగతంగా విమర్శన ఏంటి? ఇక ఆయన వ్యక్తిగతంగా విమర్శించిన అధికారులకు వెనకేసుకుంటే ఆయనకెందుకు బాధపడ్డారు? ఆయన ఎందుకు బియ్యం దొరుకుతుంది? ఆయనకేం అవసరం? అధికారులు ఏమన్నా బాగుందా? అధికారులు ఏమన్నా సంబంధాలు లేవు కదా. అక్కడ లేనప్పుడు ఎందుకు నీకేమొచ్చింది? అధికారుల సమాధానం చెప్తాం అవినీతి పాల్పడలేదని. కమిషనర్ గారు చెప్పాలి, ఏంటి ఇందులో అవినీతి జరగలేదు స్మార్ట్ సిటీలో అని. కమిషనర్ గారితో ఒక ఆన్సర్ రాతపూర్వక రేటింగ్ ఇప్పింది.